ఇక్కడ పంజాగుట్ట బాబా టెంపుల్‌లో కొంతమంది భక్తులైతే ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ బాబా టెంపుల్‌కు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. అవును. బాబా అంటేనే అసలు చాలా ఇది ఉంటుంది. ఎక్కడ పోయినా బాబా టెంపుల్‌లోకి వెళ్తే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. అసలు బాబాని తలుచుకోవడమే ఆలస్యం. ఏదైనా జరిగిపోతూ ఉంటుంది. అందుకని బాబాని మేము ఎప్పుడూ అసలు మర్చిపోము. ఈ గురువారం నిజామాబాద్‌లో ఉంటారా? హైదరాబాద్‌లో ఉంటారా? లేదు, నిజామాబాద్‌లోనే ఉంటాము. అక్కడ బాబాని చూడడానికి కంపల్సరీ ఇక్కడ ఈ టెంపుల్ చాలా ఫేమస్ కదా. అందుకోసమని బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వేరే పనులు చేసుకుందామని హారతి టైంకి వచ్చి ఇక్కడ ఉన్నాను. హారతి అయిపోయింది, భోజనం కూడా చేసాము, చాలా బాగుంది. సంవత్సరాల నుంచి మీరు బాబాని నమ్ముతున్నారు. మేము దగ్గర దగ్గర 10 ఇయర్స్ నుంచి బాబా అంటే చాలా ఇది మాకు. అసలు బాబాని మర్చిపోలేము. ఏది చేయాలనుకున్నా బాబాని అడిగే చేస్తాం. బాబా మాకు సరే అంటే తప్ప ఆ దారిలో మేము వెళ్ళాం. అంత బాగుంటుంది బాబా అంటే. అంటే ఇది సంవత్సరాలుగా నమ్ముతున్నారు కదా మేడం. ఆ, మీ లైఫ్‌లో ఏమైనా సంఘటనలు జరిగాయా? సంఘటన అంటే మిరాకిల్స్ మిరాకిల్స్ అంటే చాలా ఉంటాయి, కానీ చెప్పలేను అన్నీ. ఇట్లా తలుచుకోవడమే ఆలస్యం బాబాని అయిపోతూ ఉంటాయి. మనం ఏదైనా కావాలి బాబా అనుకుంటే కొద్దిగా లేట్ అయినా ఖచ్చితంగా మంచి రిజల్టే వస్తుంది. చెప్పరా మేడం? ఇప్పుడు అంత తొందరగా అంటే చెప్పలేనేమో. రీసెంట్‌గా ఏదైనా అనుకోగానే వస్తుంది. మా బాబు పిల్లలు కూడా బీటెక్లో అసలు అంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతంత మాత్రంగానే ఉండే. తర్వాత థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఎట్లుంటుందో అనుకున్నాం, కానీ కంప్లీట్గా అన్నీ బాగానే పాస్ అయిపోయి. చిన్న బాబు కూడా కొంచెం అట్లా ఇట్లా ఉంటుండే, ఆయన కూడా మంచి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఆయన కూడా బాగుండు. పిల్లలు కూడా మంచి చెప్పినట్టు వింటారు. అన్నీ బాబాకే వదిలేస్తాం. బాబా వాళ్ళని నువ్వే మారవాలి, ఏ టైంలో ఎప్పుడు ఎట్లుండాలి, నువ్వు ఏ విధంగా ఉంచాలో అన్నీ నీకే వదిలేసినాము అనుకుంటాం. వాళ్ళంతటా వాళ్ళుగానే దారికి వస్తాం. మేము ఏ రోజు మీరు ఇట్లుండాలి అట్లా ఉండాలి అని చెప్పాం. అన్నీ బాబాకే చెప్తాం. బాబానే చూసుకుంటాడు పిల్లల విషయంకి వస్తే. మీ జీవితంలో బాబా ఎప్పుడన్నా కనిపించిందా? కనిపించడం అంటే డైరెక్ట్ ఏం కనిపించకపోవచ్చు, కానీ ఏదో విధంగా అయితే మాకు వెనకాలే ఉంటాడు. ఈరోజు కూడా వచ్చేటప్పుడు మాధవనగర్లో నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినప్పుడైనా టెంపుల్ దగ్గర ఆగి ఇట్లా దండం పెట్టుకుంటామో లేదో కుక్క కంపల్సరీ వచ్చి మమ్మల్ని చూసి వెళ్తుంది. వచ్చేటప్పుడు బాబా మేము క్షేమంగా వెళ్ళి రావాలని అనుకుంటాం. మళ్ళీ వచ్చినాక థ్యాంక్స్ బాబా తీసుకొచ్చావు అనుకుంటాం. వచ్చి కంపల్సరీగా మళ్ళీ ఎంత నైట్ వెళ్ళినా మళ్ళీ అక్కడే ఉంటుంది, కంపల్సరీగా కనబడుతుంది. మొన్న ఒకసారి రీసెంట్గా ఎగ్జామ్కి వచ్చాం మా బాబుది హైదరాబాద్లో. అప్పుడు కూడా అంతే. అక్కడ నుంచి మొదలైంది అయితే ఎక్కడ కార్ ఆపినా కార్ కిందే వచ్చి ఉంటుంది, ఎక్కడో ఒకటి వచ్చి ఖచ్చితంగా ఉంటుంది. చూస్తూ అనుకుంటున్నాము అక్కడ మొదలు చేసిండు అయితే మా వెనకాలే ఉన్నట్టు, మేము ఎక్కడ ఆగి ఉంటే అక్కడికి వచ్చి. చాలా ఉంటాయి, కానీ అసలు అయితే చెప్పలేను. కానీ బాబా అయితే నమ్మిన వాళ్ళకి అసలు ఎక్కడ కూడా మోసమే ఉండదు. ఎంత బాగుంటుంది అంటే బాబా అంటే చాలు నేను ఉన్నాను వెనకాలే అన్నట్టు ఉంటుంది. ఆ ఫీలింగ్ అయితే మర్చిపోలేదు. ఈ పంజాగుట్ట బాబా టెంపుల్‌కి వచ్చారు కదా మేడం. మీరు నిజామాబాద్ నుంచి వచ్చినా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది మేడం ఈ టెంపుల్ వాతావరణం? చాలా బాగుంది. భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు, మంచిది. ఎంతమంది వచ్చినా అసలు ఎవరికి ఇబ్బంది అయ్యేటట్టు లేదు. చాలా బాగుంది టెంపుల్ కూడా. నిజామాబాద్లో కంటే ఇక్కడ చాలా బాగుంది. షిరిడీకి వచ్చినంత ఆనందం వేసింది నాకైతే. ఈరోజు ఏం కోరుకోరు మేడం బాబాని? ఏం లేదు, మా పిల్లలు బాగుండాలి అంతే. మా పిల్లలు అనుకున్న దాంట్లో సెటిల్ అవ్వాలి. మా బాబు ఐఏఎస్ కావాలని మా బాబు కోరిక. అది ఖచ్చితంగా అవుతారు. బాబా ఇచ్చేస్తాడు, అది నమ్మకం మాకు ఉంది. కంపల్సరీ అవుతాడు. మొన్న ప్రిలిమ్స్ రాసిండే కానీ మొన్న పోయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్. సరేలే, బాబాకి ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వడం అయితే ఇస్తాడు అని అంతే సంతోషం. రాకుండా అయితే పోదు. మేము అనుకునే అయితే బాబా మాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే బాబా మీద మాకు అంత నమ్మకం. మేడం ఏ రోజైనా మీకు బాబా మీద కోపం కలిగిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఎప్పుడు రాదు. ఎందుకంటే బాబా కోపం వచ్చేటట్టు చేయలేడు. మేము అనుకున్నామా అది మాకు జరిగింది. అసలు జరగకపోవడం అంటూ ఉండదు. అందుకని బాబాని కోపం అనుకోవడం అసలు కలలో కూడా జరగదేమో. ఏమేమి చేస్తుంటారు మేడం మీరు బాబా కోసం? పూజలు వ్రతాలే కాకుండా ఇంకేమేమి చేస్తారు? ఏం చేయకపోయినా బాబాని తలుచుకుంటే చాలు. బాబా ఉన్నాడు మన వెనకాల అని మనం ఏ పని చేయాలనుకున్నా బాబాని తలుచుకుంటూ ముందుకెళ్ళిపోతాం అంతే. ప్రతి పనిలో మేము
బాబాను తలుచుకొని ముందుకెళ్ళిపోతాం. రీసెంట్‌గా కూడా నేను ఒక నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేశాం. ఈరోజు ఆ పని మీదే ఇక్కడికి వచ్చా. అది చేసుకొని వెళ్ళాలి. అదిని కూడా బాబా మీద నమ్మకంతోనే వదిలేసా. బాబాదే ఫోటో పెట్టి దానికి మా దగ్గర నిజామాబాద్‌లో తేనె సాయి టెంపుల్ అని ఉంది. ఆ టెంపుల్ పేరు పెట్టి తేనె సాయి ఫార్మ్స్ అని పెట్టాం బాబాకి. బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని థ్యాంక్ యూ. బాబాకి బాబా పేరుతోనే ఆ ఫామ్‌ని స్టార్ట్ చేశాం. తేనె సాయి ఫార్మ్స్ అని స్టార్ట్ చేశాం. బాబా ఫోటోస్ మా బాబు మొన్న రీసెంట్‌గా షిరిడి వెళ్తే పెద్ద ఫోటో తీసుకొచ్చిండు బాబాది. ఇక ఆ ఫోటో అందులో పెట్టి మొత్తం అందరూ కనుక్కుంటారా మేడం? పిల్లలిద్దరు. మా సార్‌కైతే ఇక అక్కడ ఎళ్లి కూర్చుంటే తనకి ఇల్లు తెలవదు, ఏ లోకం తెలవదు. బాబా అంటే అంత ఇది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరక్కడికెళ్ళండి, మీకక్కడ బాబా భోజనం పెట్టిస్తాడు, మీరక్కడికెళ్ళండి, ఎళ్ళండి అని ఎంతసేపు చెప్పిండో మా సార్. సరే ఎళ్తాంలే అన్నాం. కరెక్ట్ టైంకి బాబా తీసుకొచ్చిండు ఇక్కడికి. హారతికి ఉన్నాను. హారతి మంచిగా హారతి అయిపోయింది. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. బా పెట్టాం.